నమస్కారం. దేశంలో ఒక ముఖ్యమైన సంఘటన జరిగింది. కేరళ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ యాక్టివిటీస్ మీద నిబంధనలు లోగడ కొన్ని పెట్టింది. వాటిని అతిక్రమించి ఆర్ఎస్ఎస్ తన కార్యక్రమాలు కొనసాగిస్తున్నందువల్ల హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వును పరిగణనలోకి తీసుకుని పినరై విజయన్ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ ను పూర్తిగా రాష్ట్రంలో బ్యాన్ చేసింది. అంత తీవ్రమైన చర్య ఎందుకు తీసుకోవాలి వచ్చింది అంటే, వీళ్ళు కేరళలో ఉన్న అన్ని దేవాలయాల్లో ఆర్ఎస్ఎస్ తన కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఉంది. దేవాలయాలకు సంబంధించిన భూములలో, ఆలయాల ప్రాంగణాలలో వాళ్ళు కర్రలు కత్తులు పట్టుకొని డ్రిల్ చేయించటం వాళ్ళ సభ్యులతో చేస్తుంది. ఇది దేవాలయాలకు వచ్చిపోయే భక్తులకు ఆటంకంగా ఉంది అని కొందరు హైకోర్టులో దావా వేస్తే, హైకోర్టు ఇట్లాంటి కార్యక్రమాలు దేవాలయాలలో చేయకూడదు, దేవాలయాలు కేవలం భక్తులు వచ్చి పూజ పునస్కారాలు ఏవైనా ఉంటే అవి నిర్వహించుకొని వెళ్ళటానికి మాత్రమే ఉండాలి, ఏ సంస్థకు సంబంధించిన కార్యక్రమాలు అక్కడ జరగకూడదు అని 2018లో ఒక సర్క్యులర్ విడుదల చేసింది. ఆ 2018 సర్క్యులర్ ను ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు బేఖాతరు చేశారు. ఎందుకు అంటే పైన కేంద్రంలో వాళ్ళ ప్రభుత్వమే ఉంది కదా, వాళ్ళని ఎవడేం చేస్తాడు అన్న ధీమాతో వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు సజావుగా చేస్తూనే ఉన్నారు. కేరళలో ట్రావెన్కోర్ దేవోసం డెవలప్మెంట్ బోర్డ్ TDB, ఈ TDB ట్రావెన్కోర్ దేవోసం బోర్డు పరిధిలో కేరళలో ఉన్న దాదాపు 1200కు పైచిలుకు దేవాలయాలు వారి ఆధీనంలోనే ఉంటాయి, వారి అజమాయిషిలోనే కొనసాగుతున్నాయి. ఇక్కడ జరుగుతున్నది ఏమిటంటే, అన్ని దేవాలయాల్లో ఆర్ఎస్ఎస్ వెళ్లటం, వారి నాయకుల ఫోటోలు దేవాలయాల్లో పెట్టుకోవటం, దేవాలయ ప్రాంగణాలలో వాళ్ళు కర్రలు కత్తులు పట్టుకొని డ్రిల్ చేయటం పొద్దున సాయంత్రం, ఇదంతా న్యూసెన్స్ గా ఉంది, దైవ దర్శనానికి వచ్చే భక్తులకు అడ్డంకిగా ఉంది అని ఎంతో మంది ఎన్నోసార్లు చెప్పినా కూడా వాళ్ళు వినిపించుకోలేదు. చివరికి ఒక ఇద్దరు హైకోర్టులో పిటిషన్ వేస్తే దాని మీద వాదోపవాదాలు జరిగి అది 2018లో ఇట్లాంటి కార్యక్రమాలు చేయకూడదు అని నిబంధన విధించింది. దాన్ని ఆర్ఎస్ఎస్ వాళ్ళు పట్టించుకోలేదు. కారణం ఏమిటంటే, అప్పటి నుండి ఒక 10-12 ఏళ్లుగా బీజేపీ ప్రభుత్వం ఉంది కేంద్రంలో, అందువల్ల వాళ్లకు ధీమా మనల్ని ఎవరు ఏమీ చేయలేరు అని. అందువల్ల ఆ కార్యక్రమాలు నిరాఘాటంగా కొనసాగిస్తున్నారు. పొద్దున సాయంత్రం రావటం, కర్రసాములు వైట్ చొక్కా నల్ల టోపీ కాకి నెక్కరు వేసుకున్న యూనిఫామ్ వేసుకున్న 100ల మంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఆ దేవాలయ ప్రాంగణాలలో డ్రిల్ చేయటము ఆపట్లేదు. ఇది సామాన్య ప్రజానీకానికి, దేవాలయానికి వెళ్లే భక్తులకు అడ్డంకిగా ఉంది అని మళ్లీ హైకోర్టు జోక్యం తీసుకొని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఆ ఆదేశాలకు అనుగుణంగా కేరళ ప్రభుత్వం రాష్ట్రంలో ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల మీద పూర్తిగా బ్యాన్ విధించింది. ఎలాంటి కార్యక్రమాలు ఇక ముందు నిర్వహించకూడదు అని. మనలాంటి అభ్యుదయవాదులు అనుకునేది ఏమిటంటే, ఒక్క కేరళలో సరిపోదు, దేశవ్యాప్తంగా ఇది జరగాల్సి ఉంది అని. ఎందుకు అంటే, బీజేపీ వాళ్ళు చెప్పుకుంటున్నట్టుగా ఆర్ఎస్ఎస్ అనేది ఒక సాంస్కృతిక సంస్థ కానే కాదు, అది రాజకీయ సంస్థ. ఆర్ఎస్ఎస్ తల్లి, అందులో నుంచే జనసంఘ్ వచ్చింది, అందులో నుంచే బీజేపీ వచ్చింది, అందులో నుంచే విశ్వ హిందూ పరిషత్ వచ్చింది, అందులో నుంచే ఈ సనాతనవాదులందరూ వచ్చారు. అభ్యుదయ రచయితల్ని, అభ్యుదయవాదుల్ని, రేషనలిస్టుల్ని నిర్దాక్షిణ్యంగా మర్డర్ చేసిన వాళ్ళు ఇప్పటి వరకు దొరకలేదు. ఈ బీజేపీ గవర్నమెంట్ గొప్పతనం ఏమిటి అంటే, వాళ్ళు చేయదలుచుకుంది చేస్తారు, కానీ కల్ప్రిట్స్, దోషులు ఎవరు అనేది పట్టుకొని శిక్షించటం అనేది ఉండదు. అది దేశం లోపల అయినా, దేశం సరిహద్దుల్లో అయినా, ఎక్కడైనా అంతే. ఊరికే ప్రజలకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు, అక్కడ మేము ఈ దాడి చేశాం,
ఆ దాడి చేశాం, వాడెవడో వచ్చి మన మీద దాడి చేశాడు, మేము అతి కఠినంగా శిక్షించాము. మరి ఆ దాడి చేసిన వాడు ఏడండి బాబు? పహల్గాం అన్నారు. పహల్గాములో దాడి చేసిన వాళ్లను మీరెందుకు పట్టుకోలేదు? పహల్గాం దాడి జరగటానికి కారణము కేంద్ర ప్రభుత్వమే కదా. అక్కడ దగ్గరలో ఉన్న మిలిటరీ క్యాంపును ఎందుకు ఎత్తివేశారు? ఇవి ఆ కాశ్మీర్లో ఉన్న మేజర్ జనరలే ప్రశ్నిస్తున్నాడు. ఆయన ప్రశ్నించి ఆయన మాట్లాడితేనే మనలాంటి వాళ్ళకి ఇక్కడ విషయాలు తెలుస్తున్నాయి. ఇక్కడ ఏమిటంటే కేరళలో కాదు, మహారాష్ట్రలో కాదు, ఇంకో చోట కాదు, ఎక్కడ ఏది జరిగినా కూడా వాళ్లకు సంబంధించిన దోషులు ఎవ్వడూ పట్టుబడడు. వాళ్లకు అతి కఠినంగా శిక్షలు విధించబడవు. మొన్నటికి మొన్న ఎంత అసహ్యకరమైన వీడియో ప్రచారంలోకి వచ్చింది. ఒక బీజేపీ ఎంపీ కారు దిగి ఒక మహిళతో అనైతికంగా ప్రవర్తించాడు కదా. హైవే మీద, రోడ్డు మీదనా లైంగిక కార్యక్రమాలు చేయటం, దానికి దేశం మొత్తం తూతూ అని తిటితే సిగ్గులు ఉండాలి కదా. వెంటనే వాడెవడో పట్టుకొని వాడిని శిక్షించాలి కదా. అందువల్ల మనకు జరుగుతున్న విషయాలను చూస్తే తెలిసేది ఏమిటంటే వాళ్ళను వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటారు, వేరే వాళ్ళ మీద దాడులు చేస్తూ ఉంటారు. ఇప్పుడేమిటి, ఈ కాంగ్రెస్ గవర్నమెంటు, కమ్యూనిస్టు వాళ్ళు, మిగతా అపోజిషన్లో ఉన్న వాళ్ళందరూ ఒక్కపట్టయి మా ఆర్ఎస్ఎస్ను బ్యాన్ చేయించారు అని ఏడుస్తున్నారు. ఆర్ఎస్ఎస్ను బ్యాన్ చేయించాలని ఎవరికీ లేదు, మీ కార్యక్రమాలు అలా ఉన్నాయని. ఇంకొక విషయం ఏమిటంటే కేరళలో హిందువుల జనాభే ఎక్కువ, ముస్లింలు అతి తక్కువ. అది కూడా ముస్లింలు మొదటిసారి ఆ కేరళ ద్వారానే దేశంలోకి ప్రవేశించారు, ఓడల ద్వారా. అప్పుడు వచ్చినప్పుడు వాళ్ళు కట్టుకున్న మసీదు కూడా అక్కడ ఉంది. మరి వాళ్ళు వాళ్ళ పరిధిలో ఉంటున్నారు కదా, వాళ్ళు విపరీతంగా ఏ కార్యక్రమాలు చేసుకోవటం లేదు కదా. వాళ్లే కాదు, ఏ మతస్థులైనా ఈ దేశంలో అతిగా ప్రవర్తించటం లేదు, వాళ్ళ పరిధిలో వాళ్ళు ఉంటున్నారు. ఇప్పుడు ఒక మతం మీద విశ్వాసం ఉండడం, ఒక దేవతను ఆరాధించుకోవటం అనేది వ్యక్తిగతం, అది వాళ్ళ ఇష్టం, దానికి వదిలేయాలి. అంతేగాని మీరు వెళ్ళి వాళ్లను ప్రోద్బలం చేసి వాళ్లను ఆర్ఎస్ఎస్లోకి లాగి వాళ్లకు కాకి నెక్కర్లు, తెల్ల షర్ట్లు, నల్ల టోపీలు పెట్టి డ్రిల్లులు చేయించి ఎందుకు ఇదంతా? అసలు మనం ఒక్క విషయం గుర్తించుకోవాలి, వీళ్ళు ఆర్ఎస్ఎస్ రావటమే ఫాసిజం ఇక్కడ నెలకొల్పుదామని వచ్చారు. ఆర్ఎస్ఎస్కు మొదటి తరం నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ రోజు ముస్సోలిని దగ్గరికి పోయి ఆ ఫాసిజం యొక్క రూపురేఖలన్నీ అధ్యయనం చేసి వచ్చి ఇక్కడ ఆర్ఎస్ఎస్ ప్రారంభించి విశ్వ హిందూ పరిషత్ అని మొదలుపెట్టి ఈ కార్యక్రమాలు 60 ఏళ్లుగా చేస్తూనే ఉన్నారు. ఒక్క ఎంపీ, 2 ఎంపీల దగ్గర నుంచి మొత్తం అధికారం చేజిక్కించుకొని మొట్టమొదలు ముఖ్యమైన విషయం ఏమిటంటే రాజ్యాంగాన్ని మార్చాలి, మనుస్మృతిని తీసుకురావాలి. ఇది ఈ దేశ ప్రజలకు ఇష్టమేనా? మనుస్మృతిని ఈ దేశ ప్రజలు ఎవరు ఇష్టపడరు. అంబేద్కర్ అందుకే దాన్ని బహిరంగంగా తగలబెట్టాడు సింబాలిక్ గా. ఇప్పుడు ఫాసిజాన్ని ఇక్కడ నెలకొల్పుదాము అంటే ఎలా వీలవుతుంది? హిందువులు అంటున్నారు కదా, హిందువులందరికీ సమాన స్థాయి ఇస్తున్నారా? ఇవ్వటం లేదు కదా. మళ్ళీ అందులో క్లాసిఫికేషన్ ఎందుకు? మహిళలకు స్వేచ్ఛ లేదు కదా. మీ మనుస్మృతిలో ఏముందంటే శూద్రులు, మహిళలు, పశువులు అందరూ ఒకే స్థాయిలో ఉన్నారు. తీసి చదువుకోండి, మనుషులందరూ ఒక్కటి కాదా? సైన్స్, జెనెటిక్స్ చదువుకోండి. మీరు క్లాసిఫై చేసి మీరు చెప్పిందే ఎల్లకాలం నడవాలంటే నడవదు. తరాలు మారిపోతున్నాయి. విద్య వల్ల అందరికీ విషయాలు, సత్యాలు తెలుస్తున్నాయి. ఇంకొక ముఖ్యమైన విషయం మనం గమనించాల్సింది ఏమిటంటే మెజారిటీ హిందువులే ఉన్నారు, కానీ వీళ్ళు హిందువుల శ్రేయస్సు కోసం ఒక్క పని కూడా చేయలేదు. వాళ్ళదేమిటి? హిందుత్వవాదన ఏమిటి? హిందుత్వం అంటే ఏమిటి? ఈ దేశాన్ని హిందూ రాష్ట్రంగా మార్చటం. ఈ దేశాన్ని హిందూ రాష్ట్రంగా మార్చటం అంటే మిగతా మతాల వారెవరు ఈ దేశంలో ఉండకూడదు. ముస్లింలు గాని, క్రైస్తవులు గాని, జైనులు గాని, బౌద్ధులు గాని,
పార్సీస్ కానీ ఎవరైనా సరే, ఇంకా జోరాస్ట్రియన్స్ కానీ ఈ దేశంలో ఉండకూడదు. అసలు ఈ దేశం యొక్క స్ట్రక్చరే వీళ్ళకి అర్థం కాదు, అర్థం చేసుకోరు. ఇది అన్ని దేశాల వంటిది కాదు. ఇక్కడ అందరూ ఉంటారు, సమస్థాయిలో ఉంటారు, అందరికీ సమానమైన హక్కులు ఉంటాయి. ఇంకొకటి దుష్ప్రచారం ఏం చేసుకుంటున్నారంటే గాంధీని మేము చంపలేదు అన్నట్టు పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. జాతిపిత గాంధీని చంపిన వాళ్లే వాళ్ళు. స్వాతంత్ర పోరాటంలో ఏ మాత్రం పాలు పంచుకొని వాళ్ళు ఇప్పుడు దేశభక్తి గురించి దేశ ప్రజలకు అమోఘంగా ఉపన్యాసాలు ఇస్తున్నారు. దీన్ని మనం గమనించాలి, ఎక్కడికక్కడ నిరసిస్తూ ఉండాలి. అందువల్ల సంతోషకరమైన వార్త ఏమిటంటే కేరళలో ఆర్ఎస్ఎస్ బ్యాన్ చేయబడింది. దానితోటే మనము భుజాలు చరుచుకోవాల్సిన పని లేదు. అది దేశవ్యాప్తంగా జరగాలి. ఇదివరకు ఆర్ఎస్ఎస్ చాలాసార్లు బ్యాన్ అయింది. సర్దార్ పటేలే బ్యాన్ చేశాడు ఆ రోజుల్లో. అయినా సిగ్గు లేకుండా కాళ్ల మీద పడి వేడుకుంటూ రాజీ పడుతూ మళ్ళీ పర్మిషన్లు తెచ్చుకొని బతుకుతూ ఉన్నారు. వాళ్ళ బతికే అంతా. అందువల్ల ఇది దేశానికి ఎప్పటికైనా ప్రమాదమే. ఇది అసలు దేశంలోనే బ్యాన్ కావాల్సిన సంస్థ. ఇది సాంస్కృతిక సంస్థ కాదు, రాజకీయ సంస్థ. రాజకీయ పార్టీలకు తల్లి లాంటిది. మన కళ్ళ ముందే చూస్తున్నాం. జనసంఘ్, బీజేపీ ఎన్ని పార్టీలు అది కొత్తగా నెలకొల్పింది, రాజకీయాలు చేస్తోంది. అట్లాంటి రాజకీయాలు వేరే పార్టీలు ఎక్కడైనా ఏ రాష్ట్రంలోనైనా చేస్తున్నాయా? చేయట్లేదు కదా. దయచేసి మీరు కూడా ఈ విషయాలన్నీ ఆలోచిస్తారని నాకు తెలిసిన మరుక్షణమే నేను మీతో కొన్ని విషయాలు చెప్పుదామని చెప్తున్నాను. మీరు కూడా ఆలోచించండి. మీ స్నేహితులతో, బంధువులతో ఈ ఆలోచనల్ని పంచుకుంటూ ఉండండి. ప్రస్తుతానికి ఇంతే. థ్యాంక్ యూ ఫర్ పేషెంట్ హియరింగ్.